ఈ ఈ మధ్యన చాలా ఏమంటారు డిబేట్లు, ఇంటర్వ్యూలు అవి ఇవి అన్నీ బైబిల్ మీదే జరుగుతున్నాయి. ఆ! బైబిల్ మీద ఎందుకు జరుగుతున్నాయి ఎవరైనా ఆలోచించారా? ఎందుకంటే బైబిల్ నిజ గ్రంథం. సైతాన్ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా డిస్‌ప్రూవ్ చేయాలని దాని ఉద్దేశం. కాబట్టి అందరూ కాన్సంట్రేషన్ బైబిల్ మీదే ఉంది. ఎందుకంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఒక బైబిలే స్టాండ్ అవుతుంది అన్నిటికీ. ప్రతిదానికి ఆన్సర్ చెప్పగలదు. ప్రతిదాన్ని తట్టుకునే శక్తి దేవుని శక్తి గ్రంథం ఏది ఈ ప్రపంచంలో అంటే బైబిలే. ఈ భాస్కర్ రాజు రీసెర్చ్ చేస్తూ పిచ్చయిపోయాడు చూడండి. ఒకసారి ఆయన మాటలు వినండి. ఆర్ మ్లేచ్ఛ గ్రంథాలు ఏవైనా కూడా ఇవి టోపాజ్ బ్లేడ్ లాంటివండి. దాంట్లో 2 రకాల వచనాలు ఉంటాయి. ఒక పక్క బైబిల్ దేవుడు ప్రేమ స్వరూపి అంటారు, ఇంకో పక్క ఇదే బైబిల్ దేవుడు మారణహోమం చేస్తాడు. ఒక పక్క వ్యభిచారం చేయకూడదు అంటాడు, ఇంకో పక్క ఈ దేవుడే వ్యభిచారం చేస్తాడు. అర్థమవుతుందా? ఇంకో పక్క దేవుడికి ఏ శక్తి లేదు అని కొన్ని వచనాలు చెప్తాయి, ఈయనే సర్వశక్తిమంతుడు అని అవే వచనాలు చెప్తాయి. సో ఇలా కాంట్రడిక్టరీ బుక్ అన్నమాట బైబిల్ అనేది. కాంట్రడిక్టరీ బుక్. టోపాజ్ బ్లేడ్ అంటాం మేము. టోపాజ్ అంటే బ్లేడ్ ఏదైనా టోపాజ్ అనే కాదులేండి. బ్లేడ్ అనేది ఎట్లుంటుందంటే 2 పక్కల కట్ చేస్తుంది. సో అటు వచనాల్ని కోట్ చేయొచ్చు, ఇటు వచనాల్ని కోట్ చేయొచ్చు. జనరల్గా పాస్టర్లు ఆడుతున్న నాటకాలు ఇదేనండి. వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకుంటారు. మనం ఆ స్టేట్మెంట్ను పట్టుకున్నాను అనుకొని వీడు కోతిలాగా ఇంకో ఎడ్జ్కి దుంకుతాడు, అక్కడ ఆ వచనాన్ని కోట్. బైబిల్ అట మలేచి గ్రంథం అంట టొపాజ్ బ్లేడ్లు ఆడదట. ఆ అటుపక్క వెళ్తే ఇటుపక్క పాస్టర్లు మాట్లాడతారట, ఇటుపక్క వెళ్తే అటుపక్క పాస్టర్లు మాట్లాడతారు. ఒకసారి వినండి ఆయన మాటలు. అది టొపాజ్ బ్లేడ్ లాంటిది కాదు భాస్కర్ రాజు గారు, అది 2 అంచుల ఖడ్గం అండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏంటి తెలుసా? 2 అంచుల ఖడ్గము. దాని అర్థం ఏంటంటే బైబిలు ఆత్మ సంపూర్ణమైన గ్రంథం అండి. ఆత్మతో రచించబడ్డది. చెప్పినోడి ఆలోచన, విన్నోడు ఆలోచన, ఇరువురు ఆలోచనలు కూడా అది సంధిస్తూ మూలుగులను ఎముకలను విభజించి శక్తి కలది బైబిల్. ఒక నీకోసం వాక్యం చదివి వినిపిస్తానే. హెబ్రీ గ్రంథం 4:12. నువ్వు బైబిల్ చదవేమో కదా, నీకు తెలియదు, అందుకే బ్లేడు, కత్తి, కటారాలతో పోలిస్తావు భాస్కర్ రాజు గారు. మీరు బైబిల్ చదవలే. 12లో చూడండి ఏముంది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవంగా బలము గలదే, 2 అంచుల ఖడ్గం వంటిది, వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలులను, మూలుగులను విభజించుచు దూరుచు హృదయాన్ని, తలంపుల ఆలోచనలను శోధించుచున్నది. హృదయ తలంపు ఆలోచన మూలుగులు వాళ్ళకు దూరుస్తుంది, అది విభజింపజేస్తుంది అనమాట. అర్థమైందా? అంత శక్తివంతమైన దేవుని వాక్యం అది బైబిల్. పాస్టర్లట ఇటు చెప్తే అటు వస్తారట, అటు చెట్టు ఎందుకు వస్తారో తెలుసా? బైబిల్లో అది కూడా వాక్యం ఉంది కదా. మరి దాన్ని కూడా మనం రెఫరెన్స్లు తీసుకోవాలి కదా. అందుకోసం వాళ్ళు తీసుకొని మాట్లాడతారు కరెక్ట్గానే. 2 వాక్యాల ద్వారా నా మాట స్థిరపరచబడను అని బైబిల్లో యేసుప్రభు చెప్పాడు. అందుకే వాళ్ళు 2 మాటలు 3 మాటలు తీసుకుంటారు, ఒక మాట కాకుండా. నీలాంటి వాళ్ళు ఒక మాటే తీసుకుంటారు కాబట్టి మీకు బైబిల్ అర్థం కాదు. మీలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివినా మీకు బైబిల్ అర్థం కాదు భాస్కర్ రాజు గారు. మీరు బైబిల్ చదవడం మానేయండి. మీరు రామాయణం, మహాభారతం, భగవద్గీత చదువుకోండి. మీ జీవితం ఎలాగా ఇంకొద్ది రోజుల్లో మిగిలింది కాబట్టి వెళ్ళబుచ్చుకోండి. మీరు స్వర్గం వెళ్తారో నరకం వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరు మీకు చెప్పరు కూడా. నీ దేవుడు నిజమైనడు అయితే నీకు పరలోకం వెళ్తావు, నీ దేవుడు డూప్లికేట్ అయితే నరకానికి వెళ్ళిపోతావు. నీ పాప పరిహారం ఎలాగా జరగదు. యేసుక్రీస్తు వారు చెయ్యరు. ఎందుకంటే మీరు యేసుక్రీస్తుని నమ్ముకోలేదు. మామే నమ్మాము, బాప్తిజం తీసుకున్నాం, మాకు జరుగుతుంది. మీరేమన్నారు తెలుసండి? శక్తి లేదు అని, దేవుడికి శక్తి లేదు అని. ఎక్కడ శక్తి లేదు? దేవుడు సర్వశక్తిమంతుడు. స్టార్టింగ్ నుంచే నాకు అసాధ్యం అండి ఏమైనా ఉన్నదా అని దేవుడు చెప్పాడు. ఓకే, ఆది కాండంలో 19వ అధ్యాయం రూతు కంటే నాకు అసాధ్యం ఏమైనా, సారా కంటే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా సారా అంటాడు. అబ్రహాంకి 17వ అధ్యాయంలో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే ఆయన సర్వశక్తివంతమైన దేవుడు 17వ అధ్యాయం ఆది కాండంలో రాయబడింది. మరి ఎక్కడ శక్తిహీనుడు? మొత్తం భూమిని అంతా వాటర్తో నింపేశాడు. భూమి ఆదిలోనే ఆయన సృష్టించాడు. అన్ని మేఘాలని, సముద్రములు, జీవరాశులు తయారు చేసిన వాడు శక్తిమంతుడు. శక్తిహీనుడు అని ఎక్కడ ఉంది?
యేసుక్రీస్తు రూపంలో వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, నా టైం రాలేదు ఇంకా వెళ్ళాను. ఆయన యేసుప్రభుగా వచ్చి మాట్లాడినప్పుడు మనిషిగా ఉండి కొన్ని పరిమితులు ఆయన పాటించాడు కాబట్టి ఆయన శక్తిహీనుడు కాడు. మన కోసమని వచ్చాడు, మన కోసమని గొర్రెపిల్లగా ఆయన మరణించాడు కాబట్టి, ఆయన మరణించవలసిన ఉన్నది కాబట్టి ఆయన మనిషి రూపంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడాడు. ఓకే, రైట్. శక్తిహీనుడిగా తర్వాత ఆయన ఏమన్నాడట, వ్యభిచారం చేయొద్దు అన్నాడట, వ్యభిచారం చేశాడట. ఎక్కడండి వ్యభిచారం చేశాడు దేవుడు? ఎక్కడ చేశాడు? మీరు ఒక రెఫరెన్స్ ఎందుకు అబద్ధాలు చెప్తారు? యేసుప్రభు మోహం చూస్తేనే అది వ్యభిచారము అని యేసుప్రభు ఎంత హై డిగ్నిటీ స్టాండర్డ్ చెప్పాడు. ఆ దేవుడు అని ఏవో పదాజ్ఞలు అస్సలు వ్యభిచరించకండి, అబద్ధం ఆడకండి అని ఆజ్ఞలే ఇచ్చాడు. మరి ఎక్కడ? దావీదేదో తప్పు చేశాడు, అది ఏదో తప్పు చేశాడు, లోతు కుమార్ ఏదో తప్పు చేస్తే దేవుడి మీద వేసి రుద్దేకండి. ఆయన ఏం చేయించలేదు. అవన్నీ వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళకి ఒళ్ళు కొవ్వు వల్ల చేసుకున్నారు. ఆ పనిష్మెంట్లు కూడా పొందుకున్నారు. మీకు ఏడు బైబిల్ తెలుసు? మారణహోమం ఆయన ఏం సృష్టించలే. ఎవరైనా ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్తే ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తే దేవుడు ఇజ్రాయేలీలు సహాయం చేశాడు. శత్రువులైన కానాల్ని, అమోరియల్ని, హెస్బీయుల్ని, 7 బలమైన జనాంగని అక్కడిని తరిమేశాడు. మాటికి పైకి వచ్చేస్తుంటే యుద్ధంలో వెళ్ళండిరా, వాళ్ళని కొట్టండిరా అని చెప్పాడు. అంతే. ఈరోజు పాకిస్తాన్ మన ఇండియా మీద వదులుతామా? మనం కూడా మారణహోమం చేస్తాం. అయినా మహాభారతంలో కృష్ణుడు కూడా అన్నాడు కదా, ఎల్లు ఆ కౌరులందరూ చంపి అని అనలే, ధర్మస్థాపనాయే కదా. అలాగే దేవుడు కూడా ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఇజ్రాయెల్ పక్షాన. ఇజ్రాయెల్ దేవుడు ఆయన కునకుడు, నిద్రపోడు. ఆయన 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 ఎల్లవేళలా ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి అవి చేసుకోవచ్చు. ఆయన ఏం మారణహోమం సృష్టించలేదు. ఈరోజు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ ఇవన్నీ జరిగేసి సైతానే చేస్తుంది ఇవన్నీ. అది మారణహోమం చేస్తుంది, ప్రజల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఇవన్నీ నీకు అర్థం కావలే. ప్రకటన గ్రంథం చదువు ఒకసారి. ఆ గుడ్డు కళ్ళు పెట్టుకొని ఒకసారి ప్రకటన గ్రంథం చదువు, పెద్ద బూతగాళ్ళు పెట్టుకొని. నెక్స్ట్ బ్లేడ్ అన్నావా? కరెక్ట్గా అన్నావు. ఆయన బ్లేడ్ కాదు, 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యం. ఈ వాక్యము 2 అంచులు కాదు, మూలుగల్ని, ఆలోచించల్ని విభజించే శక్తి గలది. కాబట్టి టోపాజ్ బ్లేడ్ ఆడడం మానేయండి, ఓకేనా? యేసుక్రీస్తు మరణం గెలిచిన దేవుడు. ఆయన శక్తిహీనుడు కన్నా బలవంతుడు. కాబట్టి నువ్వు చెప్పిందంతా తప్పే. నీ రేటింగ్ 3 ఇచ్చావు కదా. ఎందుకు 3 ఇచ్చావు తెలుసా? మరి జాన్ పాల్ చాలా బాగా మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే సరిగ్గా ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు కరుణాకర్కి. అది నువ్వు సహించుకోలేవు. కాబట్టి నేను 8/10 రేటింగ్ నేను ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మీతో ఆయన మాట్లాడినప్పుడు కూడా మీరేమీ చెప్పలేకపోయారు. ఆయన అన్నాడు, మీరు చెప్పిన దానికల్లా ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి నీతో చేసిన ఇంటర్వ్యూ యు ఆర్ టుస్ అండ్ జాన్ పాల్ ఈజ్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రేక్షకులారా విన్నారు కదా. మీ కన్క్లూజన్ చెప్పండి. మీరు లైక్ అయితే సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు కూడా క్రైస్తత్వాన్ని నిలబెట్టడానికి, బైబిల్ని వాక్యం చెప్పడానికి, కౌంటర్స్ ఇవ్వడానికి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను వీడియోలు చేస్తుంటాను. మరి మీరు సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. దమ్మున్న ఏ మనగాడైనా సరే నా ఫోన్ నంబర్ 8309827562. అన్ని విషయాల్లో మాట్లాడడానికి నేను సిద్ధ మనసు గలవాడిని. ఎవరైనా వస్తే రండి, మాట్లాడదాం. మీరు నిరూపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియో. జై హింద్.